సంగారెడ్డి డిపో నుంచి మల్కాపూర్, మల్లెపల్లి, చెర్లగోపులారం, తేర్పాల్, హరిదాస్పూర్ తండాల వరకు సంగారెడ్డి డిపో నుంచి ఉదయం 7 గంటలకు బస్సులు నడిపేందుకు ఆర్టీసీ సిబ్బందికి ఆదేశాలు ఇచ్చినటువంటి ఆర్టీసీ డిఎం ఉపేందర్ మరియు సాయంత్రం 5 గంటలకు ఆర్టీసీ డిపో నుంచి బస్సు బయలుదేరుతుందని తెలిపారు. గత 5 సంవత్సరాల ముందు భారీ వర్షాలు కురవడంతో మల్లెపల్లి పెద్ద చెరువు కట్ట తెగిపోవడంతో వాహనాలకు ఇబ్బంది ఏర్పడి ఆర్టీసీ బస్సులు నిలిపివేయడం జరిగింది. గత ప్రభుత్వం మల్లెపల్లి పెద్ద చెరువు కట్టను మరమ్మతు చేయించి 3 సంవత్సరాలు అవుతుంది. కాగా ఈ విషయాన్ని చెర్లగోపులారం, తేర్పోల్, హరిదాస్పూర్ తండావాసులు ఎమ్మెల్యే చింత ప్రభాకర్ గారి దృష్టికి తీసుకురావడంతో ఆయన సంగారెడ్డి డిఎం ఉపేందర్ తో మరియు ఆర్ఎం గారితో పలుమార్లు మాట్లాడడం జరిగింది. కాగా బస్సు మంజూరు చేసినందుకు గాను మహిళలు బస్సుకు పూజలు చేసి స్థానిక సంగారెడ్డి ఎమ్మెల్యే చింత ప్రభాకర్ గారికి మరియు ఆర్టీసీ డిఎం గారికి, ఆర్టీసీ సిబ్బందికి, బస్ డ్రైవర్ కి, కండక్టర్లకి తమ గ్రామానికి ఆర్టీసీ బస్ నడిపినందుకు హర్షం వ్యక్తం చేస్తూ ధన్యవాదాలు తెలిపారు. విద్యార్థులకు కానీ అదేవిధంగా మల్లేపల్లి కంపెనీలో పనిచేసే కార్మికులకు కానీ మరి సంగారెడ్డికి వెళ్ళే మార్కెట్కు కూరగాయలు అమ్మే వారికి కానీ మరి వివిధ కూలి పనుల మీద సంగారెడ్డి పట్టణానికి వెళ్ళే వారికి అందరూ కూడా ఇబ్బందులు కలుగుతున్న విషయాన్ని తేర్పోల్ మరి అదేవిధంగా గోపులారం, హరిదాస్పూర్ గ్రామ తాండవాసులం అందరం కూడా వారి దృష్టికి తీసుకుపోవడం జరిగింది. ఈరోజు ఆర్టీసీ బస్సును సంగారెడ్డి డిపో నుంచి హరిదాస్పూర్ వరకు నడిపి అక్కడ నుంచి మళ్ళీ అదే గ్రామాల మీదుగా తీసుకుపోవడానికి మరి ఇక్కడ ఉన్నటువంటి గ్రామ ప్రజలు కానీ, మహిళలు కానీ, రైతులు కానీ, విద్యార్థులు కానీ సంతోషం వ్యక్తపరుస్తూ ఉన్నారు. మరి యొక్క ఆర్టీసీ బస్సు సంగారెడ్డి నుంచి మల్కాపూర్ నుంచి వచ్చి మల్లేపల్లి టు గోపులారం, తేర్పోల్, హరిదాస్పూర్ నుంచి వచ్చి పాత పద్ధతిలోనే బస్సు నడిపితే అందరికీ కూడా మరి చాలా బాగుంటుందని చెప్పి ఇక్కడ గ్రామ ప్రజలు తెలియజేస్తూ ఉన్నారు. ఆ విధంగా ఆర్టీసీ డిఎం గారు మరి అదేవిధంగా ఆర్టీసీ సిబ్బందికి ఆదేశాలు ఇవ్వాల్సిందిగా ఇక్కడ ప్రజలు కోరుతూ ఉన్నారు. ఈ రూట్లో వచ్చి హరిదాస్పూర్ నుంచి రిటర్న్ వస్తేనే బాగుంటుంది. మరి కొండాపూర్ వరకు వెళ్తే మరి కొద్ది ఇబ్బందులు అయితే లేట్ అవుతాయని చెప్పి అంటూ ఉన్నారు. కాబట్టి ఆ కొండాపూర్ టు కోనాపూర్ ఏ బస్సు అయితే ఉందో అక్కడికి ఒక బస్సు అదనంగా నడపండి, మాకు ఇబ్బంది లేదు. మరి ముందోన్పల్లి, సంగారెడ్డి టు ముందోన్పల్లి వస్తుంది ఆ బస్సు నడపండి. మరి సంగారెడ్డి టు హరిదాస్పూర్ వచ్చి ఇదే విధంగా ఈ రూట్లోనే బస్సు వెళ్తే అందరికీ కూడా లాభదాయకంగా ఉంటుందని చెప్పి తెలియజేస్తూ ఉంటారు. కాబట్టి మరి సంగారెడ్డి డిపో మేనేజర్ గారు మరి దీన్ని గుర్తుంచుకొని మరి ఈ విధంగా సంగారెడ్డి టు హరిదాస్పూర్ బస్సు పంపి అక్కడ నుంచి రిటర్న్ వస్తే మనందరికీ లాభదాయకంగా ఉపయోగకరంగా ఉంటుందని చెప్పి తెలియజేస్తూ ఉన్నాను. కాబట్టి మీరు ఈ విధంగా బస్సు నడిపినందుకు నేను ప్రత్యేక ఈ గ్రామాల ప్రజల తరఫున ప్రత్యేక కృతజ్ఞత తెలియజేస్తూ ఉన్నాను. ఇంతటితో ఈ సమయాన్ని అందరికీ నేను ముగిస్తూ ఈ గ్రామంలో పాల్గొన్నటువంటి ఈ యొక్క బస్సు కార్యక్రమంలో పాల్గొన్న అందరూ కూడా ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తూ ఉన్నాను. మరిన్ని అప్డేట్స్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి.